తండ్రి, యేసుక్రీస్తు ప్రభువుల నామమున స్తోత్రాలు. ప్రార్థన కూడికలో ఒక పాట, వాక్యము, దాని తర్వాత సంఘ ప్రార్థనలో సహాయం చేస్తుంది. మీరు లేకుండా ఏం చేయలేమని యథార్థంగా ఒప్పుకోవచ్చు. యేసు నామమున ప్రార్థించడం పెడుతున్నాం తండ్రి. 35వ పాట పాడదాం. పాట సంఖ్య 35. పాట సంఖ్య 35 పాడతాం. అంకుల్ 7th కనుక వాక్యం స్టార్ట్ చేయి అని అన్నాడు. 35వ పాట పాడతాం. పాట సంఖ్య 35. సియోను గీతములలో పాట సంఖ్య 35. దేవునికి మొరపెట్టుదును ఎలుగెత్తి చెవి యొక్క వరకు మనవి చేయుచుందును. సాంగ్ నంబర్ 35 ఫ్రమ్ హెబ్రోన్ సాంగ్స్ ఆఫ్ సైన్. పెద్ద పాటల పుస్తకంలో నుండి పాట సంఖ్య 35. దేవునికి మొరపెట్టుదును ఎలుగెత్తి, దేవునికి మొరపెట్టుదును ఎలుగెత్తి, చెవియొగ్గు వరకు మనవి చేయుచుందును, చెవియొగ్గు వరకు మనవి చేయుచుందును. ప్రభుని ఆపదలయందు వెదకువాడను, ప్రభుని ఆపదలయందు వెదకువాడను. ప్రాణము పొందజాలకున్నది యోదాతుడు, ప్రాణము పొందజాలకున్నది యోదాతుడు. పూర్వ సంవత్సరములను తలచుకొందును, పూర్వ సంవత్సరములను తలచుకొందును. పాడిన పాట రాత్రి జ్ఞాపినుంచుకొందును, పాడిన పాట రాత్రి జ్ఞాపినుంచుకొందును. హృదయమున నిన్ను ధ్యానించుకొందును, హృదయమున నిన్ను ధ్యానించుకొందును. శ్రద్ధగా నా ఆత్మకి వెదకుచున్నది, శ్రద్ధగా నా ఆత్మకి వెదకుచున్నది. ప్రభువు నన్ను నిత్యము విడిచిపెట్టునా, ప్రభువు నన్ను నిత్యము విడిచిపెట్టునా. ప్రభువికెన్నటికి నీ కటాక్షముంచడా, ప్రభువికెన్నటికి నీ కటాక్షముంచడా. దేవుడు నన్ను కనికరింపమాని వేసెనా, దేవుడు నన్ను కనికరింపమాని వేసెనా. దేవుడు కోపముతో కృప చూపకుండునా, దేవుడు కోపముతో కృప చూపకుండునా. మహోన్నతుని దక్షిణ హస్తము మారెను, మహోన్నతుని దక్షిణ హస్తము మారెను. అనుకొనుటకు నా శ్రమలే కారణము, అనుకొనుటకు నా శ్రమలే కారణము. దేవాని పూర్వపు ఆశ్చర్య కార్యములను, దేవాని పూర్వపు ఆశ్చర్య కార్యములను తలంచుకొందునాదు మనసులో నిప్పుడు, తలంచుకొందునాదు మనసులో నిప్పుడు. నీ కార్యమంతటిని ధ్యానించుకొందును, నీ కార్యమంతటిని ధ్యానించుకొందును. నీ క్రియలను ధ్యానమునే చేసికొందును, నీ క్రియలను ధ్యానమునే చేసికొందును. మహాపరిశుద్ధమైనది నీ మార్గము, మహాపరిశుద్ధమైనది నీదు మార్గము. మహాదేవాని వంటి వాడు ఎక్కడున్నాడు, మహాదేవాని వంటి వాడు ఎక్కడున్నాడు. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే,
కాండము 4వ అధ్యాయము ఆఖరి 2 వచనాలు అందరం కలిసి చదువుతాం. ప్రార్థన కొరకు సంఘ ప్రార్థనలు మరి ప్రార్థనలో సంఘంగా మనము ప్రార్థన చేయకముందు కొంచెం వాక్యం చూస్తాం. ఆది కాండము 4వ అధ్యాయము ఆఖరి 2 వచనాలు మనం అందరం కలిసి గట్టిగా అర్థాన్ని గ్రహిస్తూ ప్రార్థన పూర్వకంగా చదువుతాం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించెననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోష్ అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. 26వ వచనం నేను చదువుతున్నాను. ఆది కాండము 4:26. సో చదువుతున్న లేఖన భాగం మనకు ఏం చూపిస్తుంది అంటే, బైబిల్లో ప్రార్థన అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఫస్ట్ ప్రేయర్. సో బైబిల్లో ప్రార్థన అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, వేర్ ద ప్రేయర్ హ్యాస్ బిగన్ ఇన్ హోలీ బైబిల్. 4:26. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. యెహోవా నామమున ప్రార్థన ఎప్పుడు స్టార్ట్ అయిందంటే బైబిల్లో ఇక్కడనే స్టార్ట్ అయింది. బైబిల్లో ఒక ఏమి అంటే మర్మం ఏమంటే ఫస్ట్ మెన్షన్డ్ థింగ్స్ ఇన్ ద బైబిల్. బైబిల్లో మొట్టమొదటిసారి ప్రస్తావించబడిన మాట, మొట్టమొదటిసారి ప్రస్తావించబడిన మాటకి ఏ అర్థం అయితే వస్తుందో, అక్కడ ఏ మీనింగ్ వస్తుందో, దాని ఆత్మీయ అర్థం ఏదైతే వస్తుందో, ఆ పదం వచ్చిన ప్రతిసారి అదే అర్థం వర్తిస్తుంది. ఇంకొకసారి చెప్తాను నేను. బైబిల్లో ఇది ఒక డాక్ట్రిన్, ఇది ఒక బోధ అన్నమాట. సో ఫస్ట్ మెన్షన్డ్ థింగ్స్ ఇన్ ద బైబిల్. బైబిల్లో మొట్టమొదటిసారి ఒక మాట వచ్చింది అంటే ఆ వచ్చిన సందర్భం ఏంటి, ఆ వచ్చినప్పుడు దాని అర్థం ఏంటి, అది మనకు ఏమి తెలియజేస్తుంది. ఆ పదం తర్వాత బైబిల్లో ఎక్కడొచ్చింది సేమ్ మీనింగ్, అదే మీనింగ్ వర్తిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇదే వచనం ఉంది. సో ప్రార్థన చేయడం ఇక్కడ ఆరంభమైంది. సో దాని తర్వాత అసలు ఆశ్చర్యకరమైన సంగతి చూడండి. 25వ వచనంలో ఏముంది, ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక హేబేల్ని కయ్యూను చంపినాడు అని ఎవరికి తెలిసింది? తల్లిదండ్రులు తెలిసిందో తెలియదు. ఏమైనా చేసిండ్రా మరి తల్లిదండ్రులు? వాడిని కత్తించుడో లేకపోతే వానికి బుద్ధి చెప్పుడో ఏదో ఒకటి చేయాలి. తల్లిదండ్రులకి అయితే తెలిసింది, అన్ననే తమ్ముడిని చంపేసినాడు. తల్లి చెప్తుంది అన్నమాట. చూడండి, ఆదాము మరలా తన భార్య కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయ్యూను చంపిన హేబేలును ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము నియమించేననుకొని అతనికి షేతు అను పేరు. ఆదాము వాళ్ళకి తెలిసిపోయింది, నా పెద్ద కొడుకు ఏం చేసాడు, చిన్న కొడుకుని చంపేసిన తర్వాత కూడా మరి వాళ్ళు ఆయనను మందలించలేదు, అవన్నీ ఏమీ రాయబడలేదు, అది కూడా తెచ్చాడు. సో ఇక్కడ 2 పేర్లు ఉన్నాయి. ఒక పేరు ఏంటి, షేతు, దాని తర్వాత ఎనోషు. ఈ 2 పేర్లకి అర్థాలు మాత్రం చాలా క్లియర్గా అక్కడనే ఉంది. షేతు అనే పేరుకి అర్థం ఏమంటే అపాయింటెడ్, నియమించెను. సో షేతు అనే పేరుకి అర్థం ఏంటంటే అపాయింటెడ్. ఇప్పుడు ఒక ఆఫీస్లో కనుక ఉద్యోగానికి పోయినామనుకో, వాడు కాల్ లెటర్ ఇస్తాడు, యు ఆర్ అపాయింటెడ్ యాజ్ ఎన్ మేనేజర్ ఇన్ అవర్ కంపెనీ, యు ఆర్ అపాయింటెడ్ యాజ్ ఎ సీనియర్ మేనేజర్ ఇన్ అవర్ కంపెనీ. నియమించినాడు. సో ఈ షేతు అనే పేరుకి అర్థం ఏమంటే అపాయింటెడ్, నియమించినాడు. సో షేతు మందిరంలో లేకపోతే సంఘంలో దేవుడు కొద్దిమందిని నియమిస్తాడు అనమాట. ఎందుకు నియమిస్తాడు అంటే ఓన్లీ ఫర్ ప్రేయర్. వాళ్ళు చర్చిలో వాళ్ళ పని మొత్తం ప్రార్థన అయింది. ఏ కూడిక జరిగినా, ఏ పరిచర్య జరిగినా వాళ్ళు ప్రార్థనకే టోటల్లీ వాళ్ళ జీవితాన్ని సపరేట్గా చేసేస్తారు అన్నమాట.
అర్థమవుతుందా? సో సమ్ పీపుల్ ఆర్ అపాయింటెడ్ ఇన్ చర్చ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రేయర్. ఏది జరిగినా సరే అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆ ప్రార్థన యొక్క విలువని వాళ్ళకి తెలియజేస్తాడు. ప్రార్థనలో ఎంత శక్తి ఉందో వాళ్ళకి తెలియజేస్తాడు. ప్రార్థన ఎలాంటి కార్యాలు చేస్తుంది అనే సంగతులు మొత్తం వాళ్ళు మంచిగా గ్రహిస్తారనమాట. ఆ వెలిగింపు దేవుడు వాళ్ళకి ఇస్తాడనమాట. సో కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్వేస్ ప్రార్థననే చేస్తారు. అందుకే ప్రత్యేక కూడికలు జరుగుతున్నప్పుడు ఏం చేస్తారంటే చైన్ ప్రేయర్ పెడతారు. అది యూత్ క్యాంప్ అయినా కానివ్వండి, లేకపోతే చిన్నపిల్లల మీటింగ్ అయినా కానివ్వండి, ఇక్కడ సైడ్ మీటింగ్ జరుగుతూ ఉంటే కొద్దిమంది పైన వెళ్ళి వాళ్ళు చైన్ ప్రేయర్ నడిపిస్తూనే ఉంటారు. సో అట్లా సో అపాయింటెడ్. సంఘంలో కొద్దిమంది విశ్వాసులని దేవుడు ఎట్లా తయారు చేస్తాడంటే, సో యు ఆర్ అపాయింటెడ్ ఫర్ ప్రేయర్. మంచి కూర్చో. సో యు ఆర్ అపాయింటెడ్ ఫర్ ప్రేయర్. నువ్వు ప్రార్థన కొరకే నియమింపబడ్డావు. సో వాళ్ళు ఎన్ని గంటలైనా సరే మోకాళ్ళ మీద ఉండి వాళ్ళు ప్రార్థన చేస్తారు. విసుగకుండా, మరి సనగకుండా, మునగకుండా, అయ్యో నాకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, నాకు నడుము నొప్పి వస్తుంది, నాకు డొక్కల నొప్పి వస్తుంది, అవన్నీ ఏం అనరు. వాళ్ళు ప్రార్థననే చేస్తా ఉంటారు. గంటల తరబడి వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఒకవేళ సంఘంలో ఉంటే సేవకులు కూడా చెప్పేస్తారనమాట, నువ్వు నాకు ఏ పరిచర్య ఇయ్యకు, నాకు పిల్లల పరిచర్య వద్దు, ఈ సాపలు ఎత్తేసే పరిచర్య వద్దు, పాటలు పాడే పరిచర్య వద్దు, ఏ పరిచర్య వద్దు, నా పరిచర్య దేవుడు నాకు చూపెట్టేది. ఐ ఆమ్ అపాయింటెడ్ ఫర్ ప్రేయర్. సో షేతు అనే పేరు అర్థమైంది, అపాయింటెడ్. సో షేతు అంటే నియమించెను. దాని తర్వాత ఎనోషు. ఎనోషు అనే పేరుకు అర్థం ఏమంటే బలహీనుడు అని. ఎనోషు అంటే బలహీనుడు అని అర్థం. సో ఎనోషు పుట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన ఆరంభమైంది. సో పుట్టిన బాబు ఆ ఎనోషు ఎట్లా పుట్టినాడంటే చాలా బలహీనుడుగా పుట్టినాడు అనమాట. చేతులలో బలం లేదు, చీపురు పుల్ల లేక చేతులు ఉన్నాయి, బొక్కలు ఉన్నాయి, చేతికి ఎముకలు, కాళ్ళకి ఎముకలు, అసలు ముట్టుకుంటే వాడి చేతులు కూడా ఉండడు. వాడి చేతులు ఇరిగిపోతాయా, వాడి బొక్కలు ఇరిగిపోతాయా, చాలా పుట్టడమే వాడు చాలా బలహీనంగా పుట్టాడు. అసలు పుట్టిన తర్వాత ఆ బాబుని చూస్తే వాడు అసలు గంటసేపన్నా బతుకడా అనే డౌట్ అందరికీ. సో కాబట్టి అందుకే అక్కడ ప్రార్థన అనేది ఆరంభమైంది. ఆ బలహీనంగా ఉన్న ఆ బాబుని చూసి అప్పుడు మన ఆది మానవులు, మరి ఆ ఆదిలో ఉన్న వీళ్ళంతా ఏం చేసినారంటే, ప్రభువా మేము శాతగానులము, వీడు బలహీనంగా పుట్టినాడు, పుట్టిన తర్వాత వీడు ఇప్పుడు ఒక అర్ధ గంటనైనా బతుకడో తెలియదు, కాబట్టి వీడిని ఏం చేయాలి, ఇప్పుడు బలపరచండి, మేము బలహీనులము, మేము శాతగానులము, మాతోని ఏమీ కాదు, కాబట్టి ఈ బాబుని ఏం చేయాలి, నువ్వు ఇప్పుడు బలపరచాలి. వానికి బలం కావాలి, వాడు బలహీనుడుగా పుట్టినాడు, వాడు బలంగా లేడు. సో ఎనోషు అనే పేరుకి అర్థం అదే, టు బి వీక్నెస్. ఇంగ్లీష్ కేజీబీ బైబుల్లో ఎనోష్ అనే పేరుకి అర్థం ఇచ్చినారు, బలహీనుడు అని. సో బలహీనంగా పుట్టిన బాబుని, వాడు బలహీనంగా పుడితే ప్రజలకు కూడా అప్పుడే అర్థమైపోయింది, మమ్మల్ని కాపాడేవాడు ఎవరు లేరు, ఇక కాపాడేవాళ్ళు ఎవరంటే ఆ పరలోకపు తండ్రి. సో అందుకే అక్కడ రాయబడేది, అప్పుడు యెహోవా నామమున ప్రార్థన ఆరంభమైంది. చాలా గొప్ప మర్మం అది. సో ఫస్ట్ ప్రార్థన వాళ్ళు ఏమని ప్రార్థన చేసినారు అంటే, ప్రభువా మమ్మల్ని బలపరచు, మేము చాలా బలహీనులము. సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఒక డాక్టర్ చెప్పినాం కదా, ప్రార్థన అనే పదం ఎక్కడొచ్చినా అదే అర్థము మిగతా చోట కూడా వస్తుంది. ఉదాహరణకి హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. మరణకరమైన రోగం వస్తే, రోగం వచ్చిన వ్యక్తి బలంగా ఉంటాడా, బలహీనంగా ఉంటాడా? ఆయన ఏమని ప్రార్థన చేస్తాడు, నన్ను బలపరచు అని. సేమ్ మీనింగ్, ఇదే మీనింగ్ ప్రతి చోట. ఇంకొక ఎగ్జాంపుల్, పేతురు చెరసాలలో ఉన్నాడు, సంఘం ఆయన కొరకు ఏం చేస్తుంది, చర్చిలో సేవకుడు లేడు, వాక్యం బోధించేటోడు లేడు, సంఘం బలపడుతుందా, బలహీనంగా ఉంటుందా? బలహీనంగా ఉంటుంది కదా. సేవకుడు లేడు, అసలు వాక్యం చెప్పడంలో లేదు, సంఘం బలహీనంగా ఉంటుంది. సంఘం ఏం చేస్తుంది యాక్చువల్లీ అక్కడ, పేతురు కొరకు, ప్రభువా మా చర్చిలో సేవకుడు లేకపోతే ఆత్మీయంగా మేము బలహీనమైపోతాం, మమ్మల్ని బలపరచు. ప్రార్థన అనే పదం బైబిల్లో ఎక్కడొచ్చినా ఇదే అర్థం వస్తుంది.
ఫస్ట్ మెన్షన్డ్ థింగ్స్ ఇన్ ద బైబుల్. ఇది చాలా ప్రాముఖ్యమైన బోధ. సో కాబట్టి ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఏమని ప్రార్థన చేస్తారంటే, ప్రభా మమ్మల్ని బలపరచు, మేము ఆత్మీయంగా చాలా బలహీనంగా ఉన్నాం. అసలు ఒక కష్టం వస్తే, ఒక శ్రమ వస్తే, ఒక ఇరుకు పరిస్థితి వస్తే దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో కూడా మాకు తెలియదు. కొంచెం కష్టం వచ్చిందంటే కోపం లేస్తుంది, మీరు బీపీ పైకి లేస్తురా, అందరి మీద తిట్టేస్తాం అందరు. ఆ పరిస్థితిని ఎట్లా కంట్రోల్ చేయాలో కూడా తెలియదు. కాబట్టి అందుకే వీఆర్ వెరీ వీక్ పీపుల్. ఆత్మీయంగా మనం చాలా బలహీనంగా ఉన్నాం. అసలు నిజం చెప్పాలంటే మనము ఏమంటే, మన హృదయం కనుక దేవుని మీద ఆనుకుని ఉన్నదనుకో, అన్యుల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. నా చిన్న బాబు ఉన్నాడు కదా, వానికి ఊగే జ్వరము ఫిట్స్ వస్తుంది. మేము రహీం సార్ తాగి తోలుకొని పోయాం. రహీం సార్ ఏమన్నాడు, వాడు లోపల నుంచి బలహీనంగా ఉన్నాడు కాబట్టి ఇటువంటి రోగం వస్తుంది. దేవుడు నాతో మాట్లాడే మాట ఏంది, లోపల నుంచి బలహీనంగా ఉన్నది వాడు కాదు. ఎవరు లోపల నుంచి బలహీనంగా ఉన్నది? వాడు కాదు, నేను కనుక లోపల నుంచి బలంగా ఉంటే అవుతుందా? అట్లా లోపల నుంచి నేను ఆత్మీయ జీవితంలో చాలా బలహీనంగా ఉన్నా. ఒక అన్యుడు చెప్తే నాకు అర్థమవుతుంది. సో కాబట్టి మనము లోపల నుంచి బలహీనంగా ఉన్నాము. సో ఆత్మీయ జీవితంలో చాలా వీక్గా ఉంది. మనం ఏమని ప్రార్థన చేస్తామంటే, ప్రభా మమ్మల్ని బలపరచు, మా సంఘాన్ని బలపరచు. విశ్వాసులు శారీరకంగా బలంగా ఉండడం కాదు, మెంటల్లీ బలంగా ఉండడం కాదు, ఆత్మీయంగా మనం బలంగా ఉండాలి. సో అది మర్మం. సో అది మనం ఇప్పుడు ప్రార్థన చేస్తాం. నిజానికి చెప్పాలంటే ఇప్పుడు వీడు ఎనోష్ అనే బాబు పుట్టినాడు, బలహీనంగా పుట్టినాడు, వాడిని బలపరచని ప్రార్థన చేసినారు. ఆ ప్రార్థన జవాబు ఎట్లా వచ్చిందో చూడండి. 5:11 ఆదికాండం. మరి బైబిల్లో ప్రార్థన ఆరంభమైన చోట ఫస్ట్ ప్రార్థనకి దేవుడు ఎంత అద్భుతంగా జవాబు అనుగ్రహించిండో అక్కడ ఉన్నది. ఎనోష్ అనే పిల్లగాడు బలహీనంగా పుట్టినప్పుడు వాడు పుట్టిన గంట సేపన్న బతుకడో అని అనుకున్న ప్రజలని, వాళ్ళు చేసిన ప్రార్థనని ఈ బైబిల్ దేవుడు, జీవం గల దేవుడు ఎంత అద్భుతంగా ఆశీర్వదించిండో ఆదికాండము 5వ అధ్యాయము 11వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. ఎనోషు దినములన్నీ 905 ఏళ్ళు. అప్పుడు అతడు మొదటి ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహించిండో లేదు. బలహీనంగా పుట్టిన ఒక బాబు వాడు అర్ధగంట సేపన్నా బతుకడో అనే అనుమానాలు లోపల ఉన్నాయి. గంట సేపు కూడా వాడు బతుకడో అనే అనుమానంలో ఉన్నప్పుడు ప్రజలు దేవుడికి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనకు దేవుడు ఎట్లా జవాబు అనుగ్రహించినాడు? 905 years బతికినాడు ఆయన. వా, ఎంత అద్భుతమైన ప్రార్థన చేసిండ్రో కదా వాళ్ళు. దేవుడు బలపరిస్తే ఎట్లుంటుంది? ఇన్ని సంవత్సరాలు బతుకుతారు దేవుడు బలపరిస్తే. 905 years. ఒక మెడిసిన్ వేసుకోలేడు, ఒక వ్యాక్సిన్ వేసుకోలేడు, ఒక ఇంజక్షన్ వేసుకోలేడు, ఒక డాక్టర్ దగ్గరికి పోలేడు, ఒక సెలైన్ ఎక్కించుకోలేడు, ఏం లేదు. జస్ట్ ప్రార్థన ఒకటే. ఆ ఒక్క ప్రార్థన ఏం చేసింది? 905 సంవత్సరాలు. కెన్ యూ ఇమాజిన్? 905 years. ఒక వ్యక్తి 905 years బతికినాడు అని అంటే అది ఎంత అద్భుతమైనది. ఫస్ట్ ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడా? మంచిగా ఇచ్చాడు కదా. ఆ ఎనోష్కు సంబంధించి ఇంకో వచనం కూడా చూడండి. లూకా 3:38. లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనము, 37, 38 నేను చదువుతున్నాను. లెమెకు మెతుషేలకు, మెతుషేల హానోకుకు, హానోకు ఎరేదుకు, ఎరేదు మహలలేలుకు, మహలలేలు కెయినానుకు, కెయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి. ఎవరి వంశావళి ఇది అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి వంశావళి. సో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడి నుంచి వచ్చినారు అంటే, ఇప్పుడు ఈ బలహీనంగా పుట్టిన బాబు కొరకు వాళ్ళు కనుక ప్రార్థన చేయకపోయి ఉంటే మనకు రక్షకుడు వచ్చేటోడా?
ప్రార్థనకి అంత శక్తి అనేది ఉందన్నమాట. మనలో నుండి రక్షకులను తీసుకొని వస్తుంది ఈ యొక్క ప్రార్థన. ఇట్లనే అనుకుందాం, ఆ బాబు పుట్టినాడు మనం ఏం చేస్తాము, వాళ్ళు ప్రార్థన చేయలేరు అనుకో. కాబట్టి ప్రార్థన అనేది ఈ లోకాన్ని రక్షించే ఆ యొక్క రక్షకుణ్ణి ఈ లోకానికి తీసుకుని వచ్చి ఎంతో అద్భుతమైన ప్రార్థన ఆ రోజు వాళ్ళు చేసినారు. వాళ్ళ ప్రార్థనకి ప్రతిఫలంగా ఆ యొక్క బాబు 905 సంవత్సరాలు బ్రతికినాడు. దీర్ఘాయువు అంటే ఇదేనేమో మరి 905 years. సో కాబట్టి మన దేవుడు ఏమి అంటే మనం చేసే ప్రార్థనలు ఏవి కూడా వ్యర్థంగా వెళ్ళట్లేదు. అన్ని ప్రార్థనలకి ఈ యొక్క దేవుడు జవాబు అనేది అనుగ్రహిస్తాడు అనమాట. 21 కీర్తన 21వ కీర్తన మొదటి 2 వచనాలు. 21వ కీర్తన మొదటి 2 వచనాలు తీసుకొని చదవచ్చు. అతడు ఎంతో హర్షించుచున్నాడు. మానకుండా దేవుడు కొన్ని పనులు చేస్తున్నాడు. మన పెదవులలో నుండి వచ్చే ప్రార్థన మానకుండా దేవుడు అంగీకరిస్తున్నాడు. సో దేవుడు మానకుండా కొన్ని పనులు చేస్తున్నాడు, ఇంకా కొన్ని పనులు చేస్తున్నాడు. చూడండి 32:40 ఇర్మియా 32:40 దేవుడు మానకుండా మన పట్ల చేస్తున్న పనులు. ఇర్మియా 32:40 నేను వారికి మేలు చేయడం అనుకున్నాను. ఒకటి, ప్రార్థన ఆలకించడం మానట్లేదు. రెండోది, మేలు చేయుట మానట్లేదు. 2:20 రూతు 2:20 చదవచ్చు. ఇచ్చిన వాళ్ళు చదవండి. రూతు 2:20. బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి మేలు చేయుట మాని ఈతడు. సో బోయాజ్ గురించి చెప్తున్న మాట అది. బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఈ దేవుడు మేలు చేయడం మానట్లేదట. నేను ఆత్మీయంగా బ్రతికున్నా, నేను ఆత్మీయంగా చనిపోయినా ఈ దేవుడు ఏం చేస్తున్నాడంట, నాకు మాత్రం మేలు చేయుట మానట్లేదు. 84వ కీర్తనలో మనం చూస్తాం, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానకుండా దేవుడు కొన్ని పనులు చేస్తున్నాడు. ఒకటి, మన ప్రార్థన ఆయన ఆలకించకుండా ఉండట్లేదు. రెండోది, మేలు చేయుట మానట్లేదు. దాని తర్వాత 1 దినవృత్తాంతములు 17:11. మొదటి దినవృత్తాంతములు 17:11. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 13వ వచనం. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. ప్రార్థన ఆలకించడం మానట్లేదు, మేలు చేయుట మానట్లేదు. దాని తర్వాత ఆయన కృప అంటే మోసి, ఆయన కనికరం కూడా చూపకుండా మానట్లేదు. సో అబ్రహాం సేవకుడైన ఎలియాజరు ఒక మంచి మాట అంటున్నాడు. చూడండి 24 ఆదికాండం 26వ వచనం. 24-26 ఆదికాండం. ఈ యొక్క వచనం చదువుకొని మనం ప్రార్థనలో ప్రవేశిస్తాం. 24-26 ఆదికాండం 24వ అధ్యాయం 26వ వచనం. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడుగాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. సో ట్రూత్ అండ్ మర్సీ 5 పాయింట్ అయినాయి. 5 విషయాలు దేవుడు మానట్లేదు. సో కాబట్టి అందుకే మనకు కూడా దేవుడు అదే చెప్పినాడు, నేను మానకుండా మీకు జవాబు అనుగ్రహిస్తున్నాను. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయడం ఏం చేయొద్దు. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించుగాక. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ప్రార్థనలో కొనసాగుతాం.
సో దానికంటే ముందు ఒక 2 మినిట్స్ మన హృదయాన్ని మనం పరీక్షించుకొని మౌనంగానే మన హృదయాన్ని మనం పరీక్షించుకొని కడగబడ్డ తర్వాత మనం ప్రార్థన అనేది స్టార్ట్ చేస్తాం. ఒక 2 మినిట్స్ మౌనంగా ఉండి మన హృదయాన్ని మనము పరీక్షించుకోవాలి. రేపటి దిన పరిచర్య కొరకు ఎవరైనా ఒక్కరు ప్రార్థన చేయవలసిందిగా మాట. పెట్టండి. సేవ ఇలా చేతగా అనుకున్నాను. క్షమించండి. శివరక్తంతో నాయన వేయడం కడిగి పవిత్ర పరచమని వేడుకొని వస్తున్నాను. రేపటి గొప్ప రాజాలకు దేవుడు కృపాకరంగా చూపుటే ఐశ్వర్యవంతమైనటువంటి దేవుడు మా ప్రభుత్వం బట్టి ప్రార్థిస్తున్నాను. తండ్రి ఏ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రార్థించినప్పుడు ప్రార్థన విన్నటువంటి దేవుడు తండ్రి ఆయుష్కాలను పొడిగించేటువంటి దేవుడు లేనటువంటి ప్రభావం మా జీవితంలో కూడా ఈనాటి ప్రత్యక్ష మీరే ముఖ్యంగా నాకు సహాయం చేయవలసిందిగా వేడుకొని చూస్తున్నాను. లేనటువంటి ప్రభావం తండ్రి రేపు పరిచయం బట్టి ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఫిబ్రవరి జట నగరాలు మారుమూల ప్రాంతాలు ఏజెన్సీ ఏరియా కమ్యూనిస్ట్ ప్రాంతాల్లో ప్రపంచ నలుమూలల జరిగిన ప్రభావ మీ నామం పేరిట ఆయా డినామినేషన్స్లో ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా కూడుకున్నటువంటి బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం. ఆశతో వచ్చేటువంటి హృదయాన్ని తండ్రి వేడుకొంచుకుంటున్నాం. తండ్రి మరి మీ బిడ్డల మధ్య జరిగినటువంటి మీ దాసులను కూడా మీరే సేవ చేయడం వలుపరిచి తండ్రి మీ నోటి పుల్లగా మీ బిడ్డల యొక్క అర్థ నిమిత్తము మీ మహిమ నిమిత్తము మీరు వారిని వాడుకొని పడుతూ వేడుకొంచుకుంటున్నాం. ఆయన రేపటి దినాన్ని మా మధ్య ముఖ్యంగా నిలబడగలిగే దాసుని మీరు ఆత్మచింతాన్ని అభిషేకించండి. తండ్రి ఆరాధన వర్తమానంలో సాయం చేయడం ప్రభావ వాక్యం ద్వారా తండ్రి గురుకల్పబడి సత్యముతో ఆత్మతో మిమ్మల్ని యథార్థంగా తండ్రి ఆరాధించండి. మీరు మాకు సహాయం చేయండి. అదేవిధంగా ఆయన మరి వల్ల ఇచ్చిన విషయంలో మీరు సహాయం చేయండి ప్రభావ. వాక్యం చేత తండ్రి మేము హెచ్చరించబడి మమ్మల్ని మేము పరీక్షించుకొని తండ్రి మీ వాక్యం తండ్రి మీరు మమ్మల్ని సిద్ధపరచవలసింది వేడుకొంచుకుంటున్నాను. వాడి పాటల్లో వైద్యాన్ని దంచలేఖన భాగాలు మీ ప్రత్యేకమైన తండ్రి మాకు దయచేయండి ప్రభావ. సంఘస్థులు మేము కూడా ఈ టైంలో రాగలగాలి ప్రభావ. మీరే సాయం చేయండి. ప్రతి ఒక్కరితో మీరు కార్యం జరిగించి మీ మందిరాన్ని తండ్రి ఫలితంగా రాగలగాలి తండ్రి పరిస్థితి మీరు ఎంతో పరచవలసింది వేడుకొంచుకుంటున్నాం. సందేశం పరిచయం బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ. మరి ఎవరైతే మీరు వాడుకోదలుచుకున్నారో దయచేసి ఆయన వారిని మీరు ఆత్మచేత అభిషేకించి మీ మహిమ నిమిత్తము చిన్న పిల్లల ప్రభావ అందున్నటువంటి విధానం చెప్పులాగా దైవికమైన జ్ఞానం ఇచ్చిన ప్రభావ మీరు వారిని నడిపించవలసింది వేడుకొని వస్తున్నాం. ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని మీ చేతికి అప్పగించుకోండి. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన మధ్యలో జరుగుతున్న వార కూడికల కొరకు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. మీ పరిశుద్ధుల మధ్య చేయండి. పరిశుద్ధులతో కలిసి బలహీనమైన పనికిమాలిన నామకం చేసుకొని బుద్ధిహీనాలను చేసుకుని బలహీనమైన నామకం చేసుకుని కనికరించి మీ సమూహంలో ప్రార్థించడానికి నాకు ఇచ్చిన సమయం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి నా గత పతనాలు నా తలంపులు నా చెవులు నడకం కావడం బుద్ధి ఆలోచనలన్నింటినీ ఈ కలవర తండ్రి ఈ రక్తంలో కట్టించిన గురించి క్షమించండి. ఆత్మప్రాణ దేవుని రక్షించుకున్నాను దైవ దేవ చేతి నియమిస్తున్న ఆ ఏడు కొరకు తండ్రి బలహీనమైన వారి గురించి దేవా మీరు వేటుగా వివరిస్తున్న విలేకరాలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి ఆ చేతి తండ్రి
చేతి పుత్రం ద్వారా తల్లిదండ్రి ప్రారంభం దేవా మీ సముఖంలో మీకు మొరపెడుతూ వచ్చినారు ప్రభా. ఆ మొరలు మీరు ఆలకించి దేవా చేతులు మీరు బలపరుస్తూ వచ్చినారు ప్రభా. అందుకు నేను బలపరుస్తూ వచ్చిన దేవుడు తండ్రి, అందుకని మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఆ బలహీనతలో నన్ను జ్ఞాపకం చేసుకుని తండ్రి, నేను కూడా బలహీనమైన దాన్ని తండ్రి, ఆత్మీయంగా శారీరకంగా బలహీనమైన దాన్ని ప్రభా. మీరే పరలోకిస్తున్న డాక్టర్ అని తండ్రి మీ హస్తాలకు అప్పగించుకుంటూ వస్తున్నాను. నాతో మాట్లాడుతున్న ప్రతి లేఖనాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నేను కూడా మీ సముఖంలో రాష్ట్రంగా మీకు ఎక్కువ తండ్రి మోకాల మీద ఉండాలని దేవా, మీ కొరకు జీవించాలని మీ సముఖంలో తండ్రి అనేక కొరకు ప్రార్థించాలని దేవా, మీరు గుర్తు చేస్తున్న లేఖనాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మీరే ప్రార్థనకు జవాబిస్తూ వచ్చే దేవుడిగా మీరు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. యథార్థవంతులకు ఏ వేలు చేయకుండా మానదేవుడు ప్రభా తండ్రి, ప్రార్థన ఆలకించుకోవడం తండ్రి. అందుకే మీ సహాయం కోరుకుంటూ వస్తున్నాను. జ్ఞాపకం చేసుకుని కనికరించండి, నన్ను కూడా మీరు బలపరచండి. బలహీనమైన దాన్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసి శారీరకంగా ఆత్మీయంగా బలపరిచి మీ మహిమ కొరకు తండ్రి నన్ను నిలబెట్టుకోవాల్సిందిగా వేడుకుంటూ మీ సహాయం కోరుకుంటూ వస్తున్నాను దేవా. నాకు పొరపాటు క్షమించి కనికరించండి, మీ బాధ్యత బతిమాలుకుంటూ వస్తున్నాను. సోమవారం ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేసి నడిపించండి దేవా. మంగళవారం పరీక్షల కొరకు మొదలుపెడుతున్నాం ప్రభా, మీరే కృప చూపించి నడిపించండి. మీ బిడ్డలందరికీ సమకూర్చి తీసుకురావాల్సిందిగా వేడుకుంటున్నాం దేవా, కృప చూపించు తండ్రి. శుక్రవారం స్త్రీల కొరకు ప్రభా ఈ బిడ్డలందరూ నడిపించవలసిందిగా వేడుకుంటున్నాం తండ్రి. బలమైన ప్రార్థన కొరకు తండ్రి ప్రతి బిడ్డను సిద్ధపరిచి నడిపించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం దేవా. కనికరించు. శనివారం సంఘ ప్రార్థన కొరకు ప్రభా మీరే సిద్ధపరిచి నడిపించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం తండ్రి. బలహీనమైన సంఘం కొరకు తండ్రి బలమైన ప్రార్థన చేయాలని, బలంగా ఉండాలని, బలహీనంగా ఉన్న మనుషులమైన మమ్మలను, బలహీనమైన సంఘాన్ని బలపరచుకోవడానికి తండ్రి ప్రార్థన విజ్ఞాపన చేయాలని మీరు కోరిన విధానం బట్టి పొందాలి. ఆ రీతి మా జీవితాలను తండ్రి మీ కొరకు త్యాగం చేసి నిలబడగలకు, విసుగకుండా చేయగలరు. అలాంటి త్యాగం, అలాంటి సమర్పణ కలిగి మీ సముఖంలో గోజాడగలుగుతూ తండ్రి మమ్మల్ని సిద్ధపరిచి నడిపించవలసిందిగా మా ప్రార్థనలు ఆలకించడానికి తండ్రి ఈ సముఖంలో మొరపెట్టుకుంటూ వస్తున్నాం తండ్రి. పేదలు కూడా దేవా సంఘం ప్రార్థించినప్పుడు పేదలు విడిపించిన దేవుడు తండ్రి. ఈ దిన ప్రతి సమస్యకు పరిష్కారం తండ్రి, అనారోగ్యస్తుల వారి పరిష్కారం తండ్రి, సంఘ పరిష్కారం అన్నిటికీ ప్రార్థనే అవసరమని తండ్రి మీరు తెలియజేస్తున్నారు. అందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా తండ్రి. ఇంతవరకు చేసిన ప్రతి మేలు ఉపకారాన్ని బట్టి తండ్రి సహాయాన్ని ఇప్పుడు కోరుకుంటూ మీరు అందరినీ పోషించుకుంటూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి అడిగి పెడుతున్నాము తండ్రి. దసరా సెలవులలో దేవుని చిత్తం అయితే ఒక 2 days మన మధ్యలోనే స్పెషల్ మీటింగ్స్, ప్రత్యేక కూడికలు కలిగి ఉండాలని తలంపు ఉన్నది. సో ఆ గైడెన్స్ కొరకు మరి దేవుని చిత్తం అయితే కలిగి ఉంటాం, లేకపోతే లేదు. సో దేవుని చిత్తం కనుగొనేలాగా దేవుడు ఆయన చిత్తాన్ని మనకు తెలియజేసేటట్టు 2 రోజుల ప్రత్యేక కూడిక కొరకు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.
ఆమేన్. మన మధ్యలో మరి అనారోగ్యంతో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. సిస్టర్ చంద్రమ్మ టైఫాయిడ్, బ్లడ్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్, నీమ్స్లో అడ్మిట్ అయినారు. సిస్టర్ చంద్రమ్మ కొరకు ప్రార్థన చేయండి. జ్యోతి సాయిలు కంటి ఆపరేషన్ కొరకు ప్రార్థన చేయండి. మధులత తల్లి సత్యమ్మ జ్వరంతో బాధపడుతుంది, ఈమె కొరకు. మరి ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు రుక్కమ్మ, మగ్ధలేని మరియమ్మ, తాళపల్లి మరియమ్మ, కాంతమ్మ, గోపాల్, వీళ్ళ కొరకు కూడా ఎవరైనా ఒకరు ప్రార్థన చేయవలసిందిగా మనం.
రావులపల్లి యెహోవా నిస్సి ప్రార్థనా మందిరం, జమ్మికుంట బెత్లెహేం ప్రార్థనా మందిరం, అట్లనే క్యాసారంలో సియోన్ ప్రార్థనా మందిరం. నేను 2 సార్లు పరిచర్యకు వెళ్ళి వచ్చినాను. క్యాసారం సియోన్ ప్రార్థనా మందిరం, అట్లనే జాన్కంపల్లి తండ. ఈ 4 ప్రాంతాలలో జరుగుతున్న పరిచర్య కొరకు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. మన మధ్యలో ఉన్న స్థానికంగా సేవకుల కొరకు, అలాగే ఈ స్థలం నుండి పరిచర్య కొరకు పంపబడుతున్న వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయండి. వేరే అంశాల కొరకు మీకు గుర్తున్న వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి. అందరూ పాలు పొందడానికి ప్రయత్నించండి. 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేయండి. మీకు తెలిసిన అంశాలన్నిటి గురించి చేయవచ్చు. ఎవరైతే సేవ పంపబడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని జ్ఞాపకం చేసుకోండి. ఇంతమైనటువంటి వాక్యం నిరంతరంగా పరీక్షించి అది మనకి జీవితాల్లో నిలబడినటువంటి వారు కూడా ప్రభావం మరి ఏ విధంగా ప్రకారం జీవించాలని సహాయంగా ప్రార్థిస్తున్నాను. మా ప్రార్థనలు సంఘంతో ప్రార్థించినప్పుడు మా ప్రార్థనను ఆలకించే దేవుడు నా ప్రభావం సంఘంలో చేపట్టినటువంటి ప్రతి ప్రార్థన నువ్వు ఆలకించి దేవుడవని తెలియబడి మా ప్రార్థన ఆలోచించే దేవుడవని నమ్మొచ్చిన వస్తున్నాను. అదేవిధంగా మరి ఇంకెక్కడెక్కడైతే పరిచయం చేసిన సేవకులను జ్ఞాపకం చేసిన ప్రభావం సంఘ కాపాలని మన అవసరాలన్నీ కూడా తీర్చే దేవుడు ప్రభావం తీర్చినంత కాలం కోసం స్థానిక సంఘంలో ఉన్నటువంటి మరి నాటి వాళ్ళ పరిపాలన తోడుగా ఉండండి. ప్రభావం మనకి కావాల్సిన ప్రతి అవసరం తీర్చడం ప్రార్థిస్తున్నాను. పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభావం ఆశీర్వదించండి, దీవించండి. మీరు మాకు తోడుగా ఉండే దేవుడు ప్రభావం బట్టి సమాజంలో పెట్టుకుంటూ వస్తున్నాం. పిల్లల మాట జ్ఞాపకం చేసుకుని ప్రభావం మరి విపరీతమైనటువంటి జ్వరంతో బాధపడుతున్న ప్రభావం తండ్రి తనకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. నీ పొందిన దెబ్బల చేత స్వస్థత అనుగ్రహించే దేవుడు నీ గాయపడిన అవసరాన్ని ప్రభావం స్వస్థపరచడం ప్రార్థిస్తున్నాను. భయం నుంచి తొలగించండి ప్రభావం, ఫీవర్ నుంచి ప్రభావం విముక్తిని అనుగ్రహించడం ప్రార్థిస్తున్నాను. ఇంకా మా ప్రియ బిడ్డలు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి గడిచిన దినంలో పంచుగా నేను తీసుకుని ఉన్న కుటుంబానికి ఆదరణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యాన్ని వారికి బోధించడంలో మేము సమానంగా ఇచ్చమని ప్రార్థిస్తున్నాం. ఈ రకంగా మా ప్రార్థనలను ఆలోచించే దేవుడమని ఈ సన్నిధిలో మొదలుపెట్టుకుంటూ నాకు స్థితి ఆరాధన ప్రార్థన మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. సిస్టర్ చేస్తున్నారు, గట్టిగా చేయాలి.
చేయండి. ప్రార్థిస్తున్నాము. మీరు జ్ఞాపకం చేసుకుని స్తుతించి ప్రార్థించడం వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. జ్ఞాపకం చేసుకున్నారు, నన్ను నిర్మించినారు, జగత్తుకు నాకు విలువైంది. నన్ను బట్టి మీకు ఎంతో నమ్మకం చెల్లిస్తూ వసించినాను. మీ నామం బట్టి ప్రార్థించిన తీర్చిన నన్ను బట్టి ప్రార్థన పూర్తిని బట్టి మీకు ఎంతో వందనాలు. సహవాసంలో నిలిచినారు, పరిశుద్ధాత్మ దేవుని సంచితలుగా నిలిచినారు. ఆ బలహీనతల నిజమే తాను కృపాసన కూర్చొని విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తగా ఉన్నారు. ఆ బలహీనతలు నా అంతటినీ మీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మానవ ఎడల నన్ను మేలు చేస్తూ కృప చూపిస్తూ తండ్రి సత్యంలో తండ్రి మీకు నడిపిస్తూ వస్తున్నారు. అయితే మానవ ప్రార్థనలు ఆలకించుకోవడం ఈ సన్నిధిలో మానక నేను చేయవలసిన ప్రార్థనల విషయమే అపనమ్మకస్తులుగా ఉంటున్నాను. తండ్రి క్షమించి మీ శిలువ రక్తంతో కడిగి పవిత్రంగా చేయి. ఈ సన్నిధానంలో ప్రార్థించాల్సిన రీతిగా ప్రార్థించినటువంటి జ్ఞానం తెలివిని వివేకాన్ని అనుగ్రహించి నీపై ఆధారపడిన వారు మీరు అన్నది తోసివేయడం బట్టి తీసుకొచ్చిన నిబంధనలు ఎవరు ఎలాంటి అక్కర్లు కలిగి సరిచేర్చుకుంటున్నారు వారి అక్కర్లన్నీ కూడా వారి గుడికలకు సహాయం తీసుకొచ్చిన పలుకుదారుగా చెప్పిన ఇతమైన వాక్యాన్ని అంతా కూడా మీరు ఫలించేది రేపటి ఆత్మ సిద్ధపాటు కృపను అనుగ్రహించండి. ఆరాధన అలవాటు సహాయం అనుగ్రహించండి. ప్రత్యేకంగా మంత్రం సిద్ధపాటు వాళ్ళ సిద్ధపాటు వాటి సిద్ధపాటు కృపను అనుగ్రహించండి. ప్రచారములుగా మన
ఇలా వీలమైన పరిచయకులకి వారిని వారి కుటుంబాలకు సిద్ధపరచమని విజ్ఞాపన చేస్తూ వస్తున్నాము. అదేవిధంగా పలు చోట్ల మందిర నిర్మాణం జరుగుతున్నాయి. ఆ నిర్మాణాల్లో కూడా మేము సహాయాన్ని అనుభవించండి. వ్యాసారంలో నాగులపల్లిలో తండ్రి జాస్తంపల్లి తాండాజన్ కూడా ఈ ప్రాంతాల్లో జరిగే పరిచయకులు మీరు దీవించండి, ఆశీర్వదించమని విజ్ఞాపన చేస్తూ వస్తున్నాం. విస్తరింపచే డేపీసీలో కూడా కల్పించిన వాగ్దానం ప్రకారంగా నూతన ఆత్మలు అనేకులను మీరు చేర్చండి. రెండు దినాలు ప్రత్యేకమైన కోరిక కలిగించే కొరకు ఈ దినములను మీరే నిర్ణయించండి. వర్తమానం కూడా మీరే నిర్ణయించండి. అనేకులకు తండ్రి రక్షణార్థమైన దినముగా ఉంచమని విజ్ఞాపన చేస్తూ వస్తున్నాము. అదేవిధంగా తండ్రి మందిరంలో ఉన్న కొరతలన్నీ కూడా మీరు తీర్చండి. కింద ఫ్లోరింగ్ గొప్పలు ఏర్పాటు విషయమై పైన తండ్రి స్లాబ్ విషయమై పార్కింగ్ ప్లేసెస్ బాక్స్ అన్నింటిలో కూడా మీ కృపను అనుగ్రహించండి. ఆర్థికమైన అక్కలకు మీరు తీర్చండి. నూతన ఆత్మను అనేకులు సంఘంలో చేర్చండి. ఒకప్పుడు మీ సన్నిధిని ప్రేమించి ప్రస్తుతం మీ సన్నిధికి రాకుండా ఉంటున్నారు. అనేక మంది పిల్లలు వారితో మీరే మాట్లాడండి. మీ స్వరానికి లోబడి మీ సన్నిధి వారిని సమకూర్చుటకు మీ యొక్క సహాయాన్ని వారిని అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తూ వస్తున్నాం. మీ మాటలో లోబడి మీ సన్నిధికి రాగలిగే మనల్ని గురించింది ఆత్మీయమైన నష్టం నుండి నిమ్మలను కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తూ వస్తున్నాం. తండ్రి ఎనోషు బలహీనంగా ఉన్నప్పుడు మీరు బలపరిచిన దేవుడు. ఆర్థికంగా ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉండే ప్రతి విధంగా మీ నామం పేట ప్రార్థించిన మీరు బలపరిచే గొప్ప దేవుడుగా ఉంటున్నారు. దాన్ని బట్టి మీకు ఎంతో వందనములు. అదేవిధంగా తండ్రి స్థానిక విశ్వాస కుటుంబాన్ని బట్టి వందనములు. ప్రతి కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ రక్షణ కుటుంబ సమేతంగా నేను ఐక్యవాన్ని యెహోవాను సేవించమని వాగ్దానం ప్రతి కుటుంబ పక్షంగా నెరవేర్చమని విజ్ఞాపన చేస్తూ వస్తున్నాం. అనాథ పరిస్థితుల్లో ఉన్న బిడ్డలను మీరు కనికరించి వారిని బాగు చేయండి. ప్రత్యేకంగా చంద్రమాటిని కనికరించండి. తండ్రి తనకు కూడా సరైన ట్రీట్మెంట్ కొరకు డాక్టర్స్ జ్ఞానాన్ని అనుగ్రహించండి. తెలివిని వివేకాన్ని దయచేయమని విజ్ఞాపన చేస్తూ వస్తున్నాం. తీసుకునే మందులు ఆహార పానీయాలను నిజల రక్తంగా మార్చిన సహోదరి సిద్ధార్థ తండ్రి వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంకో సహోదరి శోభ జ్యోతి వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం. క్యాన్సర్ చేత బాధపడుతున్నారు. స్వస్థపరచండి. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. బ్రహ్మనాథులు వాటిని పరిహరించండి. దాని యొక్క చెయ్యి ఎంతో దాన్ని బలహీనంగా ఉంటుంది. తన పరిస్థితిని మీరు ఎదిరించిన దేవుడు. పిల్లలందరూ ఉన్నప్పటికీ ఎవరు కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపించలేని పరిస్థితి. తనను మీరే ఆదుకునండి. తను మీరే ముట్టండి, స్వస్థపరచండి. తన భారంలో మీరే భరించండి. తన కుటుంబానికి అందరికీ రక్షణ దయచేయమని సన్నిధానంలో విజ్ఞాపనం చేస్తూ వస్తున్నాం. జనబల గంటల పూర్తిగా మీరే ముట్టండి, బాగు చేయండి. నడవగలిగే సామర్థ్యాన్ని తనకు అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తూ వస్తున్నాం. దాన్ని మీరే ఆదరించండి, ధైర్యపరచండి. ఈ విధంగా మీ సన్నిధిలో నేను బిడ్డలతో కూడా కలిసి ప్రార్థించినప్పటికీ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ పనులు ప్రత్యేకమైన ప్రార్థన సహాయం కోరిన బిడ్డలు భారతమైన హృదయంతో మీ యొక్క సహాయం ఎదురు చూసిన బిడ్డలందరికీ కూడా మీ జీవితాల వస్తువులు అప్పగించుకుంటూ ప్రత్యేకంగా మా దేశంలో, మా రాష్ట్రంలో, మా యొక్క ప్రాంతంలో విగ్రహ ఆరాధన నుంచి కూడా మీరు విడుదల అనుగ్రహించండి. రష్యా, ఉక్రెయిన్, చైనా, తైవాన్, భారత్, చైనా, పాకిస్తాన్ మధ్య సమస్యలు, ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య సమస్యలను కూడా మీ నామం పేరు పరిష్కరించి మీ నామానికి మహిమ తండ్రి మీ ప్రజలైన వారికి క్షేమం కలిగినట్లుగా మీరు ఆటలకు మమ్మల్ని అందరికీ మీరు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆపేసిన బ్రదర్ చెయ్యండి.
Sunday school, దేవా చిన్నతనంలో దేవా సర్వసత్యంలో దేవా దేవా జీవితంలో మంచి మార్పులు ప్రతి ప్రవృత్తిలో టీచర్స్ విషయంలో వారికి కావాల్సిన సమస్యలు వారు నేర్పించవలసిన వాటిని కృషిలో దేవా మరి క్లాస్ వాళ్ళు దేవా ప్రతి ఒక్కరు జీవాన్ని నచ్చేది చేసేవాళ్ళు జీవాన్ని అభివృద్ధి మీరే ప్రార్థన చేసుకోవచ్చు క్లుప్తంగా చేయండి. సన్నిధిని అనుభవించుకుంటుంది విస్తరించడానికి జ్ఞాపకం తీసుకువస్తుంది ఇప్పుడు రాష్ట్రాల ఆమేన్. తండ్రి దేవా నాకు ఒకసారి ప్రార్థించిన ఆయన మిమ్మల్ని ప్రేమించి మీరు నటించినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ప్రభావ చిన్న మాటలు బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటి చుట్టూ తన కాల్చి వేసి కాపాడుతాను మీరు తన కొంచెం ఆరోగ్యం దయచేసి ప్రభావ డాక్టర్ తండ్రి వాళ్ళకి జ్ఞానం ఇచ్చి తాను తీసుకుని తన మెడిసిన్స్ తీసుకుని మార్చి ఫలితంగా తండ్రి మీ శీఘ్రంలో తన స్వస్థత దయచేసి మా మధ్య విషయంలో తీసుకొని రావాల్సింది ప్రార్థిస్తున్నాం రాష్ట్రాలను బట్టి తండ్రి అదేవిధంగా నర్సింగ్ సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి దినబయటను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం ఆయన ప్రార్థిస్తున్నాం మధ్యలో కూడా ప్రభావ ఉన్నారు చేసినట్టు బట్టి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభావ ప్రార్థిస్తున్నాం వీరందరి ప్రభావ మీరే సంపూర్ణటువంటి ఆరోగ్యం దయచేయండి కుమారుల ఇద్దరు కూతురు బట్టి ప్రార్థిస్తున్నాయన వారికి కూడా మీరు సంపూర్ణటువంటి ఆరోగ్యాన్ని దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రేమైన ఆయన ఆయా ప్రాంతాల్లో తండ్రి జరుగుతా అదేవిధంగా నాన్నపల్లి కలుపుకొని తండ్రి అదేవిధంగా వ్యాసాన్ని ప్రభావ బట్టి పరిచయం కూడా మీరే దీవించి తండ్రి మరి సంఘాలు కూడా దినదిన ప్రభావ చూపించేలాగా మీరు సహాయం చేయండి ప్రపంచంలో ప్రభావం మన ఎంతమంది ఉన్నారు వారందరూ ప్రభావ మీరు ఆకలి సిద్ధపరచబడి
దయచేయడం బట్టి ప్రార్థిస్తున్నాం. మరి బిడ్డలు తన మీద చేసి కాపాడే ప్రభావ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు యుద్ధానికి పరిస్థితున్నగా మీరు అద్భుత కార్యం చేసి సాతాను తన మీద అపజయం కలిగించవలసింది వేడుకొని చేస్తున్నాం. ఒకే భాషలో జరుగుతున్నటువంటి ఇతరులను బట్టి ప్రార్థిస్తున్నాయి. బిడ్డలు ఎంతమంది తండ్రి మరి లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. వాటి తండ్రి అపాయ స్థితిలో ఉన్నారు, దీని స్థితిలో ఉన్నారు, సమాజంలో ఉన్నారు తండ్రి అది జ్ఞాపకం చేసుకున్నట్టు ఆ ఇతరుల ప్రభావితంలో ఉన్నటువంటి విధానం మీరే వాటిని ఆపివేయవలసింది వేడుకొని చూస్తున్నాం. దాన్ని రక్షణ పడినటువంటి మేము కూడా సిద్ధపడిన ఆయన ఇతరులను సిద్ధపరచినటువంటి వారిగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి. యథార్థంగా నాయన పరిచయించినటువంటి వారికి దాసులను మీరు తెలియచండి. కుయుక్తితో స్వార్థంతో తప్పుడు సిద్ధాంతంతో ఎవరైతే పరిచయం చేస్తున్నారో దయచేసి ఆయన మీరు వారిని మాట్లాడి సరిపడి మార్గంలో తీసుకునేటువంటి ప్రభావం ఎన్నో నూతన కేసు విషయం ప్రభావ దయచేసి మీరే చెప్పడం కలిగించుకొని ఈ కేసు అంతా చేసి సాధారణ బయటమంతా ఆరాధిస్తున్నాం. తండ్రి చేతులకు జ్ఞానం ఇచ్చి మీరు వారి చూస్తున్నాం. మా కాలం ప్రేమించిన సమయం బట్టి వందనాలు చెల్లిస్తుంది. యేసును ప్రార్థించి అడిగిపెట్టుకున్నాం తండ్రి. మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ విధంగా ప్రార్థనలో కొనసాగడానికి చెల్లిస్తుంటున్నాను. అయినా ప్రత్యేకంగా తల్లి జ్యోతిని పెట్టి ఉన్నాను. సిజరింగ్లో మీరు సహాయం చేసి నా బిడ్డకు అనుగ్రహించిన కుమార్తెను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను. తల్లి బిడ్డల ఆరోగ్యాలు మీ స్వాధీనం అందించుకోనండి తండ్రి. అదేవిధంగా ప్రత్యేకాల ప్రసన్న కొరకు అజ్జమాని మేలు కొరకు వెంకటి మంజుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభావ ఆ బిడ్డకు కూడా సుఖమైన కాన్పుని దయచేయండి. వారి అక్కలు మీరు తీర్చండి. వారి చుట్టూ కంచె కాపుదల ఉంచండి. ప్రజల సైతం శోధన నుంచి బిడ్డను రక్షించండి. తీసుకునే ఆహారం మందులు సమస్తం మీరు దీవించి పవిత్రపరచమని వేడుకుంటున్నాను. దయగల తండ్రి అదేవిధంగా ప్రతి ఒక్కరు ఆశ కొరకు ప్రియాంక కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. సంకల్పాలు ఈ విధంగా తండ్రి సుందర మోస కొరకు ప్రార్థిస్తున్నాం. మరి ఆ యొక్క అనారోగ్య పరిస్థితులను మీరు గమనించండి, స్వస్థపరచండి. వినామని నడిపించండి. ఈ విధంగా ఆయా కలిగి ప్రార్థన సహాయం కూడా ప్రతి ఒక్క బిడ్డను హస్తగతం చేసుకొని మా ప్రభువు మా ప్రియ రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన దేవ ప్రభు, మరి మీ ప్రియ కుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మాకు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన ధన్యకరమైన సమయం కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కనపరుస్తున్నాం. ప్రభు, మరి వ్యక్తిగతంగా నేను కూడా నా యొక్క హృదయాన్ని పరీక్షించుకుంటున్నాను తండ్రి. మరి చూపులో, తలంపులో, మాటలో, క్రియలో, ప్రవర్తనలో పడిపోయిన స్థితిని దయచేసి మీ కుమారుడైన యేసు రక్తంతో కడిగి శుద్ధి చేయవలసిందిగా కోరుతూ వస్తున్నాను. పరలోకపు తండ్రి, వ్యక్తిగతంగా నాకు ఇచ్చిన రక్షణ కొరకు కూడా స్తోత్రం. పరలోకపు తండ్రి, మరి సంఘంలో అంగంగా చేసి సంఘంలో ఎదిగింపజేస్తున్నందుకు, మీ వాక్యంలో మరి నాయన ఎదిగింపజేస్తున్నందుకు, వాక్యం అనే వలయంలో నన్ను కూడా ఉంచినందుకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరుస్తున్నాను. పరలోకపు తండ్రి, మరి మీ నామాన్ని ఎత్తడానికి కూడా యోగ్యత అర్హత లేని నాకు ప్రభు, మరి మీ వాక్యాన్ని ప్రకటించే భాగ్యం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించి కనపరుస్తున్నాను. ప్రభు, మరి మీ పని కొరకు నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రం. పరలోకపు తండ్రి, మరి ఆయన సంఘాన్ని ఇచ్చినారు, సహవాసం ఇచ్చినారు, ప్రార్థనా పరులను ఇచ్చినారు. మరి పరిశుద్ధుల సహవాసం కొరకు స్తుతించి ఆరాధించి కనపరుస్తున్నాను. ప్రభు, మరి సంఘ ప్రార్థనలో సంఘంతో కలిసి ఏకీభవించడానికి, ప్రార్థనలో ఏకీభవించడానికి అనుగ్రహించిన యొక్క తరుణం కొరకు కూడా స్తుతించి ఆరాధించి కనపరుస్తున్నాను. పరలోకపు తండ్రి, ప్రార్థనలో కొనసాగుతున్నాను, సహాయం చేయండి ప్రభు. మరి ఎంపీసీ ప్రార్థనా మందిరం నుండి జరుగుతున్న పరిచర్య అంతటిని కూడా దీవించి ఆశీర్వదించవలసిందిగా కోరుతూ వస్తున్నాం. ప్రభు, మరి మా యొక్క సరిహద్దులను మీరు విశాలపరచవలసిందిగా కోరుతూ వస్తున్నాం. పట్టణాన్ని జనాంగం లోపలికి వచ్చి మరి నాయన ఆత్మీయమైన మేలు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకునేలాగా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. ప్రభు, మరి మా ముందుకు తీసుకొని వచ్చిన లేఖన భాగాలను బట్టి కూడా స్తోత్రములు. ప్రార్థన కొరకు ఎన్నోసిని మా మధ్యలో తీసుకొని వచ్చినందుకు స్తోత్రములు. ప్రభు, మరి మేమందరం కూడా పుట్టుకైతే పుట్టినాం కానీ ఆత్మీయ జన్మించినప్పటికీ నూతనంగా జన్మ పొందిన ఎంతో బలహీనంగా ఉన్నామని యథార్థంగా ఒప్పుకుంటున్నాం. బలహీనంగా ఉన్న మమ్మల్ని, మా ఆత్మీయ జీవితాలని దయచేసి బలపరచవలసిందిగా కోరుతూ వస్తున్నాం. బ్రతికి ఉన్న వారికి, చచ్చిన వారికి మేలు చేయుట మానని ఇతడు. ప్రభు, మరి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మేము ఆత్మీయంగా బ్రతికున్నా చనిపోయినా
మాకు మాత్రం మీరు చేయట్లేదు ప్రభా. మా మధ్యలో ఆత్మీయంగా ఎవరైతే చనిపోయినారో, ఎవరైతే వెనుకబడిపోయినారో వాళ్ళ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మరి నాయన వాళ్ళు తిరిగి సమకూర్చబడేలాగా సహాయం చేస్తురండి. మరి నాయన చనిపోయిన ఆ యొక్క ఆత్మీయ జీవితాన్ని మీరు వెలిగించవలసిందిగా కోరుతూ వస్తున్నాం. మీ వాక్యం చేత వెలిగించి జీవం పోయవలసిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, మరి నాయన మా మధ్యలో మరి ఆత్మీయంగా బలహీనంగా ఎవరున్నా సరే మమ్మల్ని అందరినీ మీరు బలపరచవలసిందిగా కోరుతూ వస్తున్నాం ప్రభు. మరి బలలో కూడా అయోగ్యంగా పాల్పొందితే, మరి నాయన ఎటువంటి అవగాహన లేకుండా పాల్పొందితే మేము బలహీనులం అవుతాం ప్రభు. మరి అలా కాకుండా రేపటి దినాన మరి నాయన మా హృదయాలు మేము పరీక్షించుకొని కడగబడి సరిచేసుకొని బలలో పాల్పొందేలాగున సహాయం చేస్తురండి. తద్వారా ఆత్మీయంగా మేము బలపడేలాగున, ఆత్మీయ జీవితంలో జయశాలుగా ఉండేలాగున, జయ జీవితం కలిగి ఉండేలాగున మాకు కూడా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం. తండ్రి, మరి నాయన మా మధ్యలో జరుగుతున్న ప్రతి ఒక్క పరిచర్యని మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. వార కూడికలని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మరి సంఘ ప్రార్థన ఏమి, బైబిల్ స్టడీ ఏమి, సిస్టర్స్ మధ్యలో జరుగుతున్న పరిచర్య ఏమి, అలాగే పిల్లల మధ్యలో జరుగుతున్న పరిచర్య ఏమి ప్రభు. మరి హౌస్ విజిటింగ్ పరిచర్య, కాటేజ్ మీటింగ్స్, మరి ఇటువంటి పరిచర్యలన్నీ కూడా దీవించి ఆశీర్వదించవలసిందిగా కోరుతూ వస్తున్నాం ప్రభు. మరి ఇంకా ఆగిపోయిన పరిచర్యలన్నీ మరలా కొనసాగేలాగున మీరు మరలా పునఃప్రారంభించవలసిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, మరి మా మధ్యలో నుండి మీ హృదయానుసారులని మీరు లేవనెత్తుకోవాల్సిందిగా కోరుతూ వస్తున్నాం ప్రభు. మరి మా మధ్యలో వరాలు తలాంతులు గల వారిని మీరు లేవనెత్తుకోవాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. ఎంతోమంది పిల్లలు వస్తున్నారు, ఎంతోమంది యవనస్తురాలు వస్తున్నారు ప్రభు. మరి ఎవరి లోపల ఏ టాలెంట్ మీరు ఉంచినారో ప్రభు, ఆ తలాంతులు గల వారిని మేము కూడా ఐడెంటిఫై చేసేలాగున ఆ యొక్క దైవికమైన జ్ఞానాన్ని మాకు కూడా అనుగ్రహించవలసిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, మరి మీ కొరకు వాడబడే పాత్రలని ఇక్కడ నుండి లేవనెత్తుకోవాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. రేపటి దిన పరిచర్య ప్రభు మరి ఎంతో మందికి గొప్ప సంతోషం ఇచ్చే పరిచర్యగా మీరు దీవించవలసిందిగా కోరుతూ వస్తున్నాం ప్రభు. మరి మీరు లేకుండా మేము ఏమి చేయలేమని యథార్థంగా ఒప్పుకొని చూస్తున్నాం ప్రభు. మరి మీ యొక్క మందిరంలో ఒక క్రమము, మరి నాయన క్రమశిక్షణతో మేము కూడా మెలిగేలాగున సహాయం చేయండి. నీవు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని వాక్యం సెలవిస్తుంది ప్రభు. మరి మా ప్రవర్తనని మేము సరిగ్గా చూసుకునేలాగున మాకు కూడా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. మందిరానికి వచ్చే మీ బిడ్డలందరూ కూడా ఆత్మీయమైన మేలు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకునేలాగా సహాయం చేయండి. ఏ ఒక్కరు కూడా ఖాళీగా వెళ్లకుండా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం ప్రభు. మరి హెబ్రోన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం, హెబ్రోన్ ద్వారా జరుగుతున్న పరిచర్యను బట్టి ప్రార్థన చేస్తున్నాం, హెబ్రోన్ యొక్క కోర్టు కేసు కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఈ ట్రస్ట్ సొసైటీ ఇలా కాకుండా సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అన్నారు. ఆ యొక్క వాక్యాన్ని, ఆ యొక్క వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చవలసిందిగా కోరుతున్నాం. అందరూ కూడా ఐక్యంగా కలిసి ఉండి, అందరూ ఒకే మాట మీద ఉండి మరి నాయన ఈ యొక్క పరిచర్యను ముందుకు కొనసాగించేలాగున సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం. మరి న్యూ జెరూసలేం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఆ యొక్క కోర్టు కేసు కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మరి మీరే అసలైన న్యాయాధిపతి, అన్యాయం చేయని దేవుడు మా పక్షాన ఉన్నారు. అందరూ బట్టి కూడా స్తుతిస్తున్నాం, మీరే న్యాయం చేస్తారని నమ్మి స్తుతిస్తూ వస్తున్నాం. ఎఫెసీ ప్రార్థన మందిరంలో మరి నాయన కన్స్ట్రక్షన్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేస్తున్నాం ప్రభు. మరి రాబోయే దినాలలో 2 రోజుల ప్రత్యేక కూడికలు కలిగి ఉండాలనే తలంపు కూడా ఉన్నది ప్రభు. మీ చిత్తం అయితే మరి నాయన జరిగించండి ప్రభు. మరి మాకైతే కలిగి ఉండాలనే తలంపు ఉన్నది. మీ చిత్తాన్ని స్పష్టంగా బయలుపరుస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం ప్రభు. మరి రేపటి దినాన మా మధ్యలోకి మీరు ఏ దాసునైతే నడిపిస్తున్నారో జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, మీ ఆత్మ చేత నింపండి, మీ జ్ఞానం చేత నింపండి, క్షేమదాయకమైన ప్రయాణం అనుగ్రహించి ప్రభు మీరే మహిమ పొందవలసిందిగా కోరుతూ వస్తున్నాం ప్రభు. మరి మా మధ్యలో మరి నాయన పాటలు పాడే విషయం కానీ ప్రభు, ఆరాధన విషయం కానీ, వ్యక్తిగతంగా ఆరాధన చేసే విషయంలో కూడా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. మరి బల్ల దగ్గరికి వచ్చేసరికి మా జీవితాలు మేము సరి చేసుకొని ప్రభు మరి అందులో పాల్పొందేలాగిన సహాయం చేస్తున్నాడు ప్రభు. మీ యొక్క సన్నిధిని, మీ యొక్క ఒరుకును, మీ యొక్క సన్నిధిలో ఉన్న తాకిడిని మేము అనుభవించి ఇక్కడి నుండి వెళ్ళేలాగిన మాకు కూడా సహాయం చేయండి ప్రభు. యెహోవా యందలి భయభక్తులు మాకు నేర్పించవలసిందిగా కోరుతూ వస్తున్నాం ప్రభు. మరి మేము తగ్గించుకుంటే మీరు మమ్మల్ని హెచ్చిస్తారు. ఆ యొక్క తగ్గింపు జీవితం మేము అందరము కలిగి ఉండేలాగా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం
ప్రభు మరి స్థానికంగా మాకు ఇచ్చిన సేవకులను బట్టి కూడా స్తోత్రములు. మంచి ఆరోగ్యం ఇవ్వండి, మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభు. మరి ఈ పరిచర్యలో తోడుగా ఉండండి ప్రభు. మరి తండ్రి ఇక ముందున్న పరిచర్య కొరకు కూడా సిద్ధపరచవలసిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, మా మధ్యలో అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. చంద్రమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. నిమ్స్లో అడ్మిట్ అయింది. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించండి, తీసుకునే మెడిసిన్స్ని దీవించి ఆశీర్వదించవలసిందిగా కోరుతూ వస్తున్నాం. ఆమెతో పాటు ఉన్న వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. ట్రీట్మెంట్ సరిగ్గా జరిగేలాగా సహాయం చేయండి ప్రభా. మరి మంచి ఆరోగ్యంతో మీ మందిరానికి వచ్చి ఆమె మిమ్మల్ని ఆరాధించేలాగా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. జ్యోతి సాయిలు కొరకు ప్రార్థన చేస్తున్నాం. కంటి ఆపరేషన్ కొరకు సహాయం చేయవలసిందిగా కోరుతూ వస్తున్నాం ప్రభా. మరి మధులత తల్లి సత్యమ్మ జ్వరంతో బాధపడుతుంది, జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క జ్వరాన్ని యేసునామంలో మేము గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం. మంచి ఆరోగ్యం అనుగ్రహించవలసిందిగా కోరుతూ వస్తున్నాం ప్రభా. అలాగే రుక్కమ్మ, మగ్ధలేని మరియమ్మ, తాళపల్లి మరియమ్మ, కాంతమ్మ, వీళ్ళ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి గోపాల్, ఈ యొక్క పేరు కూడా జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించవలసిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, మాకు అనుబంధంగా ఉన్న సంఘాలను బట్టి కూడా స్తోత్రములు. యెహోవా నిస్సి ప్రార్థనా మందిరం నాగులపల్లి, బెత్లెహేం ప్రార్థనా మందిరం జమ్మికుంట, సియోను ప్రార్థనా మందిరం క్యాసారం, అలాగే జాన్కంపల్లి తండాలో కూడా ఈ 4 ప్రాంతాలలో జరుగుతున్న పరిచర్యని దీవించి ఆశీర్వదించవలసిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, అక్కడికి పరిచర్య కొరకు వెళ్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. సండే స్కూల్ టీచర్స్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ పరిచర్యలన్నిటి ద్వారా ఎంతోమంది ఆత్మీయమైన మేలు పొందేలాగున సహాయం చేస్తురండి. పాతాళలోక ద్వారాలు మీ సంఘము ఎదుట నిలవకుండా ప్రభా, మరి ఆ యొక్క పాతాళలోక ద్వారాలు పడిపోయేలాగున సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. పాతాళానికి పరుగులు తీస్తున్న వ్యక్తులందరూ కూడా ప్రభా, మీ మందిర ఆవరణం లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చేలాగున సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, మా మధ్యలో నుండి కూడా కొద్దిమంది పరిచర్య కొరకు పంపించబడుతున్నారు. వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి. క్షేమదాయకమైన ప్రయాణం అనుగ్రహించండి. మీ ఆత్మచేత నింపవలసిందిగా కోరుతూ వస్తున్నాం. పరిచర్యలో మీ మహిమ నిమిత్తమై మీరే వాడుకోవాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, మరి మా మా మధ్యలోకి మీరు దిగిరండి. మా మధ్యలో మీరు సంచరించవలసిందిగా కోరుతూ వస్తున్నాం. ఇంకా మా కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరి కొరకు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. పరలోకపు తండ్రి, మరి మీ సన్నిధికి వచ్చిన మీ ప్రజలందరినీ బట్టి స్తోత్రములు, మోకరించిన వాళ్ళందరినీ బట్టి స్తోత్రములు, ప్రార్థనలో ఏకీభవించిన వాళ్ళందరినీ బట్టి కూడా స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, గణపరుస్తున్నాము ప్రభా. మరి తండ్రి, ప్రార్థన విని ఎవరైతే ఆమెనని చెప్పినారో వాళ్ళందరినీ బట్టి కూడా స్తోత్రము. పరలోకపు తండ్రి, మా ప్రార్థనలు మీరు ఆలకించే దేవుడు ప్రభా. మా ప్రార్థన అంగీకరించడం మీరు మానట్లేదు, అందుని బట్టి స్తోత్రం. మేలు చేయుట మానట్లేదు, అందుని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. మరి మీ కృపని, మీ సత్యాన్ని చూపకుండా ఉండట్లేదు, మానట్లేదు, అందుని బట్టి కూడా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరుస్తున్నాం ప్రభా. మీ వాక్యాన్ని బట్టి స్తోత్రం. పరలోకపు తండ్రి, మీ సంఘాన్ని బట్టి స్తోత్రం ప్రభా. మరి ఈ యొక్క వాక్యం ద్వారా, ఈ వాక్యం అనే ఖడ్గం చేత మా హృదయంలో ఉన్న చెత్త అంతా, మా హృదయాలలో ఉన్న కంపంతా, మీకు ఆయాసకరంగా ఉన్న మార్గాలన్నీ, మీకు ఆయాసకరంగా ఉన్న ప్రవర్తన అంతా, మీకు ఆయాసకరంగా ఉన్న తలంపులు అన్నిటినీ ఈ వాక్యం అనే ఖడ్గం చేత నాశనం చేయవలసిందిగా కోరుతూ వస్తున్నాం ప్రభా. మరి మీకు అనుకూలంగా ప్రభా, మరి మేము ఉండేలాగున, మిమ్మల్ని సంతోషపెట్టే వారిగా మేము ఉండేలాగున, మిమ్మల్ని ఘనపరిచే వారిగా మేము ఉండేలాగున, మిమ్మల్ని మహిమపరిచే వారిగా మేము ఉండేలాగున మమ్మల్ని తయారు చేయవలసిందిగా కోరుతూ వస్తున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క 2వ రాకడ కొరకు సిద్ధపరచవలసిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, ఎంతో గొప్ప నిరీక్షణని మాకు అనుగ్రహించినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మరి ఆఫీస్లో నేను కూడా కొద్దిమందికి భక్సింగ్ గారి సాక్ష్యం ఇచ్చినాను, దయచేసి వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ఇంత గొప్ప రక్షణ అనే పుస్తకం కొద్దిమందికి ఇచ్చినాను ప్రభా. మరి వాళ్ళు కూడా ఆ యొక్క పుస్తకాలు చదివేలాగున, వాటి ద్వారా వాళ్ళు ఆత్మీయమైన మేలు పొందేలాగున సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం పరలోకపు తండ్రి. మరి నాయన, ఇంకనూ ముందున్న రాబోయే దినాల పరిచయ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా సంఘ కన్స్ట్రక్షన్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము. ఫ్లోరింగ్ విషయంలో సహాయం చేయండి, మరి ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ విషయంలో సహాయం చేయండి ప్రభా. అలాగే పార్కింగ్ స్థలం, దాని కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంకా ఎన్నో అక్కర్లు ఉన్నాయి తండ్రి. మరి ఎంతోమంది
మందిరానికి వస్తున్నారు వాళ్ళందరూ కూడా వార కూడికలకు కూడా అందరూ వచ్చి పాల్పొందేలాగా సహాయం చేస్తారండి. బైబిల్ స్టడీ కూడా స్టార్ట్ చేసినారు. మా ప్రార్థనలు మీరు ఆలోచిస్తున్నారు, జవాబు అనుగ్రహిస్తున్నారు, వాకు పరిచయం చేస్తున్న వాళ్ళని బట్టి కూడా స్తుతిస్తున్నారు. పరలోకపు తండ్రి, మరి నాయన ఈ పరిచయాలు అన్నిటి ద్వారా మేము ఇంకనూ ఆత్మీయంగా ఎదిగేలాగున, ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయికి వచ్చేలాగున, మీరు కోరిన మేరకు మేము కూడా చేరేలాగున సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరు. ఎంతో అద్భుతమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తుతించి ఆరాధించి గణపరు. ఎవరి కొరకైతే ప్రార్థన చేయడం మర్చిపోయినాము ప్రభు, మరి వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరు. ఇంత ధన్యకరమైన సమయాన్ని మాకు కూడా ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరు. గొప్ప కార్యం మా మధ్యలో చేస్తారని మీ వాగ్దానాలు కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండి నడిపించును కాక. ఆమేన్. Bye bye. Happy learning.